ఈయన ఇట్లుంటే ఇక మోడీ అయితే ఇక ఆయన మాటలకు అద్దే లేదు నాయన. ఆయన మంచి మంచి డ్రెస్సులు వేసుకుంటాడు, తీయ తీయగా మాటలు చెప్తాడు. ఆయన బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పారు 2022 వరకు భారతదేశంలో ఉన్న పేదోళ్లకు 100% ఇండ్లు కట్టిస్తాం. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద దేశంలో ఉండే ప్రతి పేదవాడికి ఇల్లు కట్టిస్తా అని అడిగాడు. నేను ఇవాళ సూటిగా కిషన్ రెడ్డి గారిని, ఆయన డాక్టర్ లక్ష్మణ్ను నేను అడుగుతున్న ఈ వేదిక మీద నుంచి మీడియా మిత్రుల సాక్షిగా ఈటెల రాజేందర్ని అడుగుతున్నా, ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద తెలంగాణ రాష్ట్రంలో మీరు ఏడ ఇల్లు కట్టించినో చూపిస్తారండి. మీరు ఏడ ఇల్లు కట్టిస్తే ఆ ఊర్లో ఒక్క ఓటు కూడా మేము అడగం. ఆ ఓట్లన్నీ మీరే వేసుకోండి. మీ ఎన్నికల మేనిఫెస్టోలో లేదా 2022 వరకు ప్రతి పేదవాడికి ఇల్లు ఇస్తామన్న మాట వాస్తవం కాదా? తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ ఎన్ని ఇల్లు ఇచ్చిందో ఇవాళ సమాధానం చెప్పాలి ఓట్లు అడగనికి వస్తే. అదేవిధంగా బీజేపీ నాయకుడు నరేంద్ర మోడీ గారు అన్నారు రైతుల ఆదాయాన్ని 2 చేస్తాం 2022 వరకు అని అన్నాడు. ఇవాళ పెట్టుబడి దక్కక లక్షలాది మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఢిల్లీ సరిహద్దుల్లో ఇవాళ రైతులు దీక్ష చేస్తుంటే, కనీసం మద్దతు ధర కోసం కొట్లాడుతుంటే తుపాకీ తూటాలు పేల్చి ఇవాళ అక్కడ ఢిల్లీలో రైతులను బలి తీసుకున్నది నరేంద్ర మోడీ ప్రభుత్వం అని నేను ఈరోజు ఆ ప్రభుత్వం మీద నేను ఆరోపణ చేస్తున్నా. అదేవిధంగా స్విస్ బ్యాంకులో నల్లధనము లక్షలాది కోట్ల రూపాయలు ఉంది. అవన్నీ తెచ్చి ప్రతి పేదవాడి ఖాతాలో 15 లక్షల రూపాయలు వేస్తా అని అన్నాడు నరేంద్ర మోడీ. మా పేదోళ్ళ కాదు, ఈ మీడియా మిత్రుల కన్నా ఎవరికన్నా ఖాతాలో ₹1 నన్ను వేసినాడా? మరి ప్రతి పేదవాడి ఖాతాలో 15 లక్షలు వేస్తా అన్నాడు. 15 పైసలు కూడా వేయలే, అనా పైస కూడా వేయలేదని నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకు. ఇదే కాదు 2014 ఎన్నికల సందర్భంగా చెప్పిండు ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. 10 ఏళ్ళైంది మోడీ గారు ప్రధానమంత్రి అయి 20 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి. 20 కోట్ల ఉద్యోగాలు నరేంద్ర మోడీ దేశంలో ఇచ్చుంటే 60-70 లక్షల ఉద్యోగాలు తెలంగాణ రాష్ట్రానికి వచ్చి ఉండేటివి. మరి ఈరోజు మన మొత్తం నిరుద్యోగ సమస్యనే తీరిపోతుండే. కాబట్టి ఇవన్నీ కూడా ఎన్నికల్లో వాళ్ళు ఇచ్చిన మాటలే తప్ప ఎక్కడ కూడా వాళ్ళు ఈ అమలు చేసిన పరిస్థితులు లేవు. అందుకే ఇది అధికారిక కార్యక్రమం. వాళ్ళు చెప్పినవి నేను గుర్తు చేయదలుచుకున్నా. మిగతాది బహిరంగ సభ ఉన్నది. ఆ బహిరంగ సభలో అడుగుతాం, వీళ్ళిద్దరిని కడుగుతాం, బండకేసి ఉతుకుతామని తెలియజేస్తూ ఎంత మంచి కార్యక్రమాన్ని ప్రారంభించి ఖమ్మం జిల్లా ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీకి మా ప్రభుత్వానికి ప్రత్యేక స్థానం ఉంది. అందుకే మీకు 3 మంత్రులు వచ్చినాయి. నిన్నగాక మొన్న రేణుకా చౌదరి గారికి రాజ్యసభ ఇచ్చినాం. మా బలరాం నాయక్ గారికి ఆల్రెడీ మహబూబాబాద్ పార్లమెంట్ టికెట్ ప్రకటించినాం. ఇవాళ ఖమ్మానికి ప్రత్యేకమైన స్థానం ఉంది. అందుకే ఇంత మంచి కార్యక్రమాన్ని ఇక్కడ ప్రారంభించుకున్నాం. మళ్ళొక్కసారి పెద్ద ఎత్తున చప్పట్లు కొట్టి మంత్రులను అభినందించాల్సిందిగా కోరుకుంటూ